హాయ్, వెల్కమ్ టు టేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. టుడే ప్రోమో 2. బాబా 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 ఏమన్నా రసవత్తరంగా ఉందా? చూసేటోళ్ళకు కనువిప్పు ఏమేమో అయిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కరి స్ట్రాటజీస్, ఒక్కొక్కరి మాటలు, ఒక్కొక్కరి ఆటలు, వామ్మో ఓవర్ నైన్. లాస్ట్ టైంలోనే మనం అన్ని అద్భుతాలను చూస్తున్నాము. ఒక పల్లవి ప్రశాంత్ రూపంలో, ఒక అమర్ రూపంలో, ఒక మోనిత రూపంలో, ఒక ప్రియాంక రూపంలో ఎన్ని అద్భుతాలు చూసినామో అవన్నీ కూడా బిగ్ బాస్ చరిత్రలోనే మర్చిపోకుండా ఉన్నటువంటి అద్భుత ముత్య వాక్కులు అవన్నీ కూడా. ఇప్పుడు కూడా అంతకు మించి మనకి బిగ్ బాస్ హౌస్ లో కనబడతా ఉన్నాయి. ఒక సోనియా, ఒక నబీల్, ఒక ప్రేరణ, ఒక విష్ణుప్రియ, వామ్మో ఆదిత్య, అంతకంటే మించి మణికంఠ. వారి నాయనో, బిగ్ బాస్ ఎడిటర్ కి ఒక దండం. ఏమన్నా ఎడిట్ చేస్తాడా? చూసేటోనికి మాత్రం నర్రాలు ఇట్లా పగిలిపోవాలి, ఇచ్చుకపోవాలి అన్నట్టు ఆ ఎడిటింగ్ ఏంది. ఏది ఏమైనా ప్రోమో మాత్రం సూపర్ అంటే సూపర్ గా నచ్చింది. వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు, మనకి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారు. బట్ సబ్జెక్ట్ అయితే ఎవడు ఇయ్యట్లేదు. ఎవడు ఇంటెలిజెంట్ వాడు మాట్లాడి ప్రపంచానికి ఏదైనా ఉపయోగపడేలాగా, వాళ్ళని చూసి నేర్చుకునేలాగా ఉండాలే కానీ వాళ్ళని దేశించేలాగా ఉండకూడదు. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం ఒకరు ఇద్దరు తప్ప అందరినీ ద్వేషించేలాగానే ఆడుతున్నారు, కానీ ఒక సబ్జెక్ట్ ఇచ్చేలాగా ఎవ్వరు కూడా ఆడట్లేదు. లాస్ట్ సీజన్ లో అట్లీస్ట్ శివాజీ గారన్నా ఉండేటోళ్ళు, మనకి ఎంతో కొంత పెద్ద మనిషిలాగా ఉండి అందరికి సలహాలు ఇచ్చుకుంటూ ఎక్కడ అరవాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అవన్నీ కూడా సొసైటీకి నేర్పించినాడు, ఒక పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ ఇచ్చి. కానీ ఇక్కడ ఏందిరా అంటే కనుక ఈ ప్రోమో చూసుకున్నట్లయితే నరాలు ఇటు కొట్టుకుంటాయి. మధ్యలో ప్రియాంకను నబిల్ దురించుకున్నాడో ఏమో కానీ చూద్దాం. ప్రోమో వాళ్ళు యాస్టీస్ గా ఏం మాట్లాడుకున్నారు అంటే వాళ్ళ వర్డ్స్ లోనే నేను చెప్తాను. అఫ్ కోర్స్ మీరు చూసిండొచ్చు, కానీ అలా అనడానికి కారణాలు కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటయ్యా అంటే కనుక ఫస్ట్ ప్రోమో 2లో సోనియా మాట్లాడుతుంది. ఎవరి గురించి అంటే ఆదిత్య ఓం గురించి మాట్లాడుతుంది. ఎక్కువ పాయింట్లు లేవు నీ దగ్గర, ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా లేదు కదా అన్నటువంటి దాని మీద నామినేషన్ ఇస్తా ఉంది. తనకున్నటువంటి స్పేస్లో, తనకున్నటువంటి గేమ్లో, తనకు వాళ్ళ క్లాన్లో వాళ్ళు చీఫ్ ఎలా చెప్తారో ఆ విధంగానే ఆదిత్య ఓం అన్నది ఆడుతా ఉన్నాడు. సో దానికి ఏం చేయండి, ఇప్పుడు ఆయన ఆడుతున్నాడా లేదా అని సోనియా చూడలేదు. సోనియా ఎక్కడ చూస్తుంది అంటే గనక నిఖిల్ తోటి పంచాయతీ పెట్టుకోవడము, మన మణికంఠ తోటి హగ్గులు ఇచ్చుకోవడము, లేకుంటే ఏదైనా పాయింట్ దొరికితే దాని మీద కై ఆ రోడర్లోనే ఉంది. కానీ ఆదిత్య ఓం ఉన్నట్టు చూస్తే కదా తను ఆడుతున్నాడో లేదో. సో దీనికి ఆదిత్య ఓం పెద్దోడు కాబట్టి చాలా సింపుల్ గా యాక్సెప్ట్ చేసి ఐ లవ్ యూ ఫర్ ఎవర్, ఐ లవ్ యూ ఆల్ అని చెప్పేసి ఒక కిస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సోనియా చాలా హట్ అయిపోయినట్టుంది. సో దానికి ఏముంటుంది అంటే ఆమెనే బిగ్ బాస్ అయిపోయినట్టుంది. సో నువ్వే చెప్పినావు కదా ఈ వీక్ నేను వెళ్ళిపోతానని, ప్లీజ్ గో అంట. అమ్మ జీవితం అంటే నువ్వు చెప్తేనే అందరు వెళ్తారు, నువ్వు ఉండమంటే ఉంటారు. ఇది రెండోసారి. నిఖిల్ గురించి ఎట్లా అన్నావు, 2-3 వారాలు చూసి నువ్వు పంపించేద్దాము అని చెప్పేసి వేరే వాళ్ళతో డిస్కషన్. మళ్ళీ ఇక్కడ ఆదిత్యభూమును నువ్వే వెళ్తానన్నావు, ప్లీజ్ గో అంటే నువ్వే నియంత అన్నింగా. దీని గురించి మన విష్ణుప్రియ మాట్లాడాలి. ఈ వర్డ్ గురించి విష్ణుప్రియ అని అంటే వేరే లెవెల్లో చెప్పేది అన్నట్టు. సో బతికిపోయింది అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ ప్రేరణకి అండ్ నైనికాకి పడుతుంది. ప్రేరణ అంటుంది ఈ వీక్ నీ గేమ్ కనిపించట్లేదు అన్నది. ఎందుకు కనిపించట్లేదు? మొత్తుకొని ఆడుతూనే ఉంది, సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, డాన్సులు బాగా చేస్తుంది, మార్నింగ్ లేచినప్పుడు డాన్స్ చేస్తుంది, సూపర్ గా ఇస్తుంది. మళ్ళీ ప్రేరణ ఈ మిస్టేక్ ఎందుకు చేసిందో ఏమో. అంటే వాళ్ళ క్లాన్ సభ్యులని నామినేట్ చేయకుండా ఆపోజిట్ వాళ్ళని నామినేట్ చెయ్యాలని చెప్పేసి నైనికా మీద వేసినట్టుంది ఒక రాయి. నైనికా అదే చెప్పింది, నీ చీఫ్ కే నేను చుక్కలు చూపించి గేమ్ అన్నాడు. నిజంగా చుక్కలు చూపించింది, ఎంత కావాలంటే అంత ఆడింది. సో దాన్ని డిఫైన్ చేసుకోలేక ప్రేరణ నాకు కనిపించట్లేదు అని గట్టిగా ఎంత మొత్తుకున్నా ఏం చేసినా చూసే ప్రేక్షకులకు మాత్రం ఈ పాయింట్ అయితే నైనికాను ప్రేరణ నామినేషన్ చేయడం ఎవరికి కూడా నచ్చలేదు కూడా అంతే. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంట్రా అంటే గనక మణికంఠ
మనకి టిటిటిటిట కొట్టుకొని డిచ్చక్క 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 అన్నట్టు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అర్థమే కాదు. ఈ లత్కోర్ నామినేషన్ చేసింది ఎవరంటే మణికంఠ. పృథ్వీ నామినేషన్ చేస్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు, నువ్వు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, నువ్వు పిక్చర్లో నన్ను కొత్తావేమో అని చెప్పేసి నేను ఇప్పుడు నామినేషన్ వేసేస్తాను. అయ్యి బాబోయ్, దానికి పృథ్వీకి ఏం అర్థమే కావట్లేదు. ఇది వాడికి ఏం అర్థం కాక పక్కన సోనియా అంటే సోనియా ఇద్దరు చూసుకొని నవ్వుకోవడం తప్పితే కనుక ఏం చేయడానికి అక్కడ లేనే లేదు. అట్లుంటది మణికంఠ తోటి. మణికంఠ మజాక. తర్వాత ఏదో కామెంట్ చేయాలి కాబట్టి పృథ్వీ కామెంట్ చేస్తున్నాడు, మణికంఠ నువ్వు చాలా ఎదగాలి, బాగుందా నమత్కాలము అన్నట్టు అయితే గనక చమత్కారంగా ఒక నవ్వు నవ్వి అయితే వదిలేసినాడు. ఏమన్నా సరసాల మణికంఠ పృథ్వీది సూపర్. సో విష్ణుప్రియ మాట్లాడుతుంది. యాక్చువల్లీ ప్రేరణ విష్ణుప్రియ నామినేషన్ చేసినట్లుంది. బై మిస్టేక్ ఏదో జరిగిన దాని మీద నువ్వు నన్ను నామినేషన్ చేస్తున్నావు అన్నటువంటిది విష్ణుప్రియ ప్రేరణను అడుగుతా ఉంది అన్నట్టు. సో ప్రేరణ మాట్లాడుతూ ఉంది, ఏదో బై మిస్టేక్ లో పృథ్వీ మాట్లాడిన దాని మీద పృథ్వీకి నామినేషన్ చేసినావే అన్నటువంటి కన్వర్జేషన్ అయితే వచ్చింది. సో పృథ్వీ బై మిస్టేక్ కాదు, వాంటెడ్లీ తన లోపల ఉన్నటువంటి వేరే మాస్క్ లో నుంచి మాట్లాడింది. అప్పుడు విష్ణుప్రియ ఏం తగ్గేదేలే అక్కడ. నువ్వు అన్న ప్రతి మాట ఎన్నో మాట్లాడినావు, ప్రతి అన్ని నేను ఇంకా మాట్లాడితే ప్రతి దాని మీద కూడా నేను నామినేషన్ నిన్ను వెయ్యొచ్చు అనేసరికి ప్రేరణకి మాటలు లేవు. సో నిజానికి ప్రేరణ మరి రోజు రోజుకి ఎందుకు తగ్గుతా ఉందో ఏమో అర్థం అవ్వట్లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కనుక బాగానే చేస్తుంది. వాలిడ్ పాయింట్లు తీసుకొని నామినేషన్ వేస్తే బాగుంటుంది. వేరే వాళ్ళ గురించి విష్ణుప్రియను నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ప్రేరణ మనోని నామినేషన్ చేస్తా ఉంది. ఎవరిని నామినేషన్? మన మణికంఠ నామినేషన్ చేస్తుంది. ఏమని? నీవు అందరి దగ్గర నీట్ గా ఉండి టైం వచ్చినప్పుడు ఎవరిని పొడుస్తావో నాకు అర్థం అవ్వట్లేదు. కరెక్ట్, ప్రేరణ ఇస్ 200% కరెక్ట్. బాగా అనలైజ్ చేసింది. ఎందుకంటే గనక మణికంఠ ఫస్ట్ ఎవరిని పొడిచినాడు, విష్ణుప్రియను పొడిస్తే గనక అది ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత నిఖిల్ ను పొడిచినాడు, తర్వాత పృథ్వీని ఇప్పుడే పొడిచినాడు, తర్వాత ఎవరిని ఎట్లా పొడుస్తాడు. ఈ విషయంలో ప్రేరణ పర్ఫెక్ట్ 100% అనలైజేషన్ అయితే చేసింది అన్నట్టు. అండ్ అది అయిపోతానే ఇక్కడ రసవత్తరమైనటువంటి జరిగింది. సోనియా అంటుంది, ఎంత దారుణమైనటువంటి, ఎంత ఇగోయిస్ట్ ముఖంతో అంత నీచంగా, అంటే ఒక హౌస్ లో కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు, మరి కంటెంట్ కోసం అట్లా ఇస్తాదో, ఇలా మాట్లాడితేనే నన్ను అందరు చూస్తానంటదో, అంత ఈగో, అంత ఇంకా తెలుగులో మాట్లాడకూడదు. అది ఉండకుండా ఉంటే బాగుంటది సోనియాకి. ఏమని? మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలకులు మిస్టర్ నబీల్. ఎంత దారుణం అది. ఎవడు ఫెయిల్యూర్ కాలేదు, ఆ పిల్ల కూడా ఫెయిల్యూర్ అయింది. బిగ్ బాస్ సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సోనియాను సపోర్ట్ చేసేదే బిగ్ బాస్ సపోర్ట్ చేయడం వల్లనే ఇన్ని రోజులు అక్కడ ఉంటా ఉంది. ప్రతి దాంట్లో తప్పు వేరే వాళ్ళు చేస్తే కనుక ఆమె అరిచిన మాటలు కూడా ఎవరు పట్టించుకోకుండా ఓన్లీ సపోర్ట్ టు బిగ్ బాస్ టు సోనియా. సో ఇక్కడ ఫెయిల్యూర్ సంచాలకుడు నబిల్. ఎంత దారుణం. అక్కడ నబిల్ కూడా చేస్తా ఉన్నాడు. ఫెయిల్యూర్ సంచాలకుడు అనుకో నబిల్ అని పిలువు, అది నాకు నువ్వేమన్నా ఇచ్చే ఒక ఇదే అన్నట్టయితే మాట్లాడినాడు. అక్కడ నబిల్ అంటున్నాడు, నబిల్ అనండి, మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక అనొద్దు అని చెప్తా ఉన్నాడు. కరెక్టే, కానీ దీనికి మళ్ళా డాష్ లో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, డాష్ లాగా. సో ఇక్కడ మళ్ళా సోనియా అంటే అది దరిద్రం ఏంటో నాకు అర్థం. నేను ఏదన్నా ఇస్తే గనక నేను తీసుకుంటే ఇది కూడా నాకుంది, నీకు ఆ దమ్ము ఉండాలి అంట. అదే అమ్మాయి కాబట్టి ఎవడు ఏమనలేకపోతున్నాడేమో కానీ అదే మాట అబ్బాయి అయినంటే కనుక అదే అబ్బాయి అని బయటికి ఉరికిపోయినాడు. ఫస్ట్ గెలికేదే నువ్వు, వేరే వాడు గెలికితే నేను గెలికించుకుంటా అంటే ఎంత దారుణం. అట్లా ఉంది నీ పరిస్థితి. దానికి నబిల్కి ఎవడు ఏం మాట్లాడలేడు. సో అట్లానే మాట్లాడింది. సో ఇక్కడ ఇంకా నిల్చోవాలి అంటే యాక్చువల్లీ మనోడు కూర్చుంటాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా మండుద్ది, అక్కడనే కూర్చుంటాడు. నిల్చోవాలి అని చెప్తా ఉంది. నబిల్ వచ్చేసి పర్లేదు అంటుంది. సోనియా ఐ థింక్ యు ఆర్ పర్సనల్ ఆల్సో ఫెయిల్యూర్. ఎంత దారుణం అంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా ఉంది. చాలా దారుణం, చాలా అంటే చాలా దారుణం. నబిల్ అంటాడు, నేను ఫేక్, నేను రియల్ కాదు. వావ్
అమేజింగ్, సూపర్ అని గట్టి గట్టిగా ఆడతారు. అంతకంటే వేరే చేయనికి ఇంక ఏం లేదు అక్కడ నబీల్. ఇట్లా తలతిక్కగా మాట్లాడితే, సోనియా తలతిక్కగా మాట్లాడితే నబీల్ యాక్షన్ అలానే ఉంటుందని మరొకసారి ప్రూవ్ చేసినాడు. బిగ్ బాస్ హౌస్ లో సోనియాకు డైరెక్ట్ డాష్ ఎవరయ్యా అంటే గనక నబీలే. డాష్ లో మళ్ళా వేరేది ఏదన్నా పెట్టుకుంటారు. డైరెక్ట్ డిఫెండర్ ఎవరయ్యా అంటే గనక కరెక్ట్ డిఫెండర్ నబీలే 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 నబీలే. అంతే. అది గైస్ ఈరోజు ప్రోమో 2. థ్యాంక్ యూ.